ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో నేడు బిజీగా గడపనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. పలు ప్రాజెక్టులు రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని కోరనున్నారు. అనంతరం నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో సమావేశం కానున్నారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబుకి సంబంధించి ఢిల్లీ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, చంద్రబాబు షెడ్యూల్ ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఆల్రెడీ నిన్న రాత్రే చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోటి భేటీ అవుతారు. పలు ప్రాజెక్టులకి సంబంధించి అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం పైన నిర్మలా సీతారామన్ తోటి జరిగేటువంటి భేటీలో ఆయన చర్చించనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక మధ్యాహ్నం నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి చర్చలు అయితే జరిగాయో నీటి పంపకాల విషయంలో కావచ్చు, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కావచ్చు, ఉన్నటువంటి ఇబ్బందుల పైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్నటువంటి వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అయితే ఈ గ్యాప్ లో అంటే నిన్న రాత్రి నుంచి ఈ ఉదయం కూడా కొంతమంది కేంద్ర మంత్రులని ఆయన కలిసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంతో పాటుగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతోటి అలాగే బీజేపీ నాయకులతోటి కూడా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చంద్రబాబు అంటే ఇటీవలే మంత్రి నారా లోకేష్ కూడా ఢిల్లీ పర్యటన చేశారు. దాంట్లో కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి కొన్ని అవసరాలని చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అప్డేట్ ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతోటి చర్చించిన తర్వాత అంటే రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో కావచ్చు జరిగేటువంటి చర్చల్లో కొంత కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ పైన చర్చించే అవకాశం ఉంది.